Hi everyone, welcome to Monasham vlog. ఎర్లీ మార్నింగ్ 3:79 అయింది. సో 3 o'clock నేను శ్యామ్ లేగేసి బ్రష్ చేసేసుకొని ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. బికాస్ మాకు 6 o'clockకి ఫ్లైట్ ఉంది. సో ఇంకా అదనమాట హడావిడి ఇక్కడ. హాయ్, ఏం చేస్తున్నావు? అన్నీ సర్దుతున్నావా? వెరీ గుడ్ బాయ్. మా ఆయన ద బెస్ట్ ఆర్గనైజర్. ఎంత నీట్గా ప్యాక్ చేస్తాడో బ్యాగ్స్ అవన్నీ, అసలు గుడ్ బాయ్. ఇప్పుడు ఈ బుడ్డ బ్యాగ్లో అన్నీ నేనే సర్దాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి నా మ్యాక్ బాక్స్ పెట్టేసుకున్నాను. అందులో కన్సీలర్, ఐలైనర్, మస్కారా అన్నీ ఉంటాయి. దాని తర్వాత నావి రేబన్ షేడ్స్ ఒకటి, లూయిస్ విటాన్ షేడ్స్. దాని తర్వాత మా ఆయనవి కూడా 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఒకటి ప్రాడా, ఒకటి రేబన్ షేడ్స్ ఉన్నాయి. దాని తర్వాత కెమెరా, దాని బ్యాటరీ. కానీ కెమెరా స్టాండ్ మాత్రం తనకి నేను ఇచ్చాను, బికాస్ అది నా బ్యాగ్లో ఫిట్ అవ్వలేదని చెప్పేసి. దాని తర్వాత నేను గూచీ బెల్ట్ పెట్టుకున్నాను, ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ బెల్ట్ ఇన్ మై కలెక్షన్. దాని తర్వాత పక్కనున్న షీన్ బ్యాగ్లో మాత్రం ఫేస్కి సంబంధించిన మాయిశ్చరైజర్లు, బాడీ బట్టలు అన్నీ చెత్తగా వేసాను. యాక్చువల్గా దాన్ని నీట్గా సర్దుతామని చెప్పి బయటికి తీసాను. పర్ఫ్యూమ్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, తర్వాత బాడీ బటర్లు, క్రీమ్లు, సీరమ్లు, మేకప్ బ్రష్లు ఒకటి, కాంపాక్ట్ పౌడర్, ఐ మేకప్ ప్యాలెట్స్. సో ఇప్పుడు శ్యామ్ వచ్చేసి చెక్ ఇన్ లగేజ్ సెట్ అవుతుందా లేదా అని వెయిట్ చెక్ చేస్తున్నాడు. సో మాకైతే 15 kilos ఉండే జెట్ స్టార్కి. 7+7 నార్మల్గా హ్యాండ్ లగేజ్ ఉండే, బట్ క్యారీ చేసేవంత ఏం లేదు 4 days ట్రిప్కి. సో అన్నీ సెట్ చేసుకున్నాం అనమాట. తర్వాత వెరిఫికేషన్కి వచ్చేసి పాస్పోర్ట్స్ ఏమైనా అడుగుతారు ఏమో అని చెప్పేసి ఒక డౌట్తో పాస్పోర్ట్స్, ఇంకా ఛార్జెస్, ఐ వాచ్ ఛార్జెస్ అన్నీ పెట్టుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళేసరికి అంత ఐడెంటిఫికేషన్ ప్రూఫ్కి పాస్పోర్ట్స్ అడగలేదు, డ్రైవర్స్ లైసెన్స్ ఏమీ అడగలేదు. బట్ జస్ట్ ఇన్ కేస్ ఎందుకు రిస్క్ అని చెప్పేసి పెట్టుకున్నాము. దాని తర్వాత మార్నింగ్ మేము 4:10కి అట్లా స్టార్ట్ అయినాం. సో నాకైతే కాఫీ కంపల్సరీ కావాలంటే ఇంకా ఇట్లా 7-11లో ఆగిండే. సో ఇప్పుడు ట్రేడ్ ఇన్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే నైట్ పే విండో అని చెప్పి సర్వ్ చేస్తారనమాట, సెక్యూరిటీ పర్పస్ కోసం. సో ఆ అబ్బాయి లోపల సర్దుకుంటున్నాడు, రారా బాబు త్వరగా టైం అయిపోతుంది అనుకుంటున్నాం మేమైతే. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ విండో నుంచి సర్వ్ చేస్తారనమాట. మనకి లోపల నుంచి ఏమైనా కావాలన్నా వాళ్ళు ఇక్కడ సర్వ్ చేస్తారు. సో నాకైతే కాఫీ కావాలిరా బాబు అని చెప్తే ఫైనలీ వచ్చేసాడు. రెగ్యులర్ కాఫీ కావాలి నాకు, క్యాపుచినోనో ఏదో అడిగాను. 2 sugars కావాలిరా అంటే, బట్ షుగర్ అసలు కలపలేదు సోదిగాడు. అంగో అలా ఇస్తారనమాట మనకు కావాల్సినవి. తనేమో హాట్ చాక్లెట్ తీసుకున్నాడు శ్యామ్. సో ఇంకా అలా మేము స్టార్ట్ అయిపోయినాం అనమాట. మా రూమ్మేట్ ఒక అన్నయ్య మమ్మల్ని డ్రాప్ చేస్తామంటే ఓకే ఫైన్ అన్నయ్య అని తప్ప అనుకున్నాం. కానీ ఎంతైనా ఇబ్బందే కదా అనుకుంటే అన్నయ్య ఉండి పర్లేదమ్మా డ్రాప్ చేస్తానన్నాడు. సో నేనైతే ఫస్ట్ టైం అనమాట అవెలాన్ ఎయిర్పోర్ట్కి రావడం. నార్మల్గా ఎప్పుడు మెల్బర్న్ ఎయిర్పోర్టే యూస్ చేసేది, కానీ ఎప్పుడు రాలేదు అవెలాన్ ఎయిర్పోర్ట్కి. సో మాకైతే జెట్ స్టార్ ఎయిర్లైన్స్ ఉన్నాయి అనమాట మెల్బర్న్ నుంచి సిడ్నీకి. సో మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడేమో సిడ్నీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నుంచి మెల్బర్న్ ఎయిర్పోర్ట్లో ఉండే. సో అందుకే మేము ఉండి సరే కార్ తీసుకెళ్ళినా పెట్టుకోలేమని చెప్పేసి మేము మా రూమ్లో ఉన్న అన్నయ్యని అడిగాము, అన్నయ్య డ్రాప్ చేస్తారా అని చెప్పేసి. నార్మల్గా ఇప్పుడు అవెలాన్ ఎయిర్పోర్ట్లోనే మేము టు అండ్ ఫ్రో ఉండుంటే మేము ఇక్కడే పార్క్ చేసుకునే వాళ్ళం కార్ ప్రశాంతంగా. అప్పుడైతే క్యాబ్ అవన్నీ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. బట్ మాకేమో అవెలాన్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ మెల్బోర్న్ ఎయిర్పోర్ట్ నుంచి మేము రిటర్న్ రావాల్సి వచ్చిండే. సో కార్ పెట్టుకోవడానికి కూడా కష్టం అని చెప్పి రూమ్మేట్ అనే హెల్ప్ అడిగినాము. సో అసలు ఎయిర్పోర్ట్లో ఏం లేకుండే, జస్ట్ వెళ్ళాము, మంచిగా హ్యాపీగా చెక్ ఇన్ చేసుకున్నాము. దాని తర్వాత వెంటనే సెక్యూరిటీ చెక్ ఇన్ కూడా బుడ్డది ఉండే. సెక్యూరిటీ చెక్ ఇన్ కూడా చాలా త్వరగా అయిపోయింది. తర్వాత కెఫే ఒకటి అట్లా ఉండుండే. సో ఇప్పుడు మేము ఇక్కడ చెక్ చేసుకుంటున్నాం అనమాట ఎంత ఉంది వెయిట్ అని. సో ఇప్పుడు మేము చెక్ ఇన్ బ్యాగ్ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ అనమాట.
సో బ్యాగ్ని అక్కడ బెల్ట్ మీద వెయిట్ చేసేసిన తర్వాత బోర్డింగ్ పాస్ స్కాన్ చేసేస్తే మనం డైరెక్ట్గా బ్యాగ్ని సెల్ఫ్ చెక్ ఇన్ చేసేయచ్చు, సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ ఇన్ చేసేయచ్చు. కానీ ఇక్కడ మేము బోర్డింగ్ పాస్ స్కాన్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే మాకు బ్యాగ్ ట్యాగ్ లేకుండే. సో అది మేము తీసుకోలేదన్నమాట. సో ఇందాక వాళ్ళు అక్కడ ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ హ్యాండ్ లగేజ్కి మాత్రమే ట్యాగ్స్ ఇస్తున్నారు. వెయిట్ అంతా చెక్ చేసి కరెక్ట్గా వెయిట్లో ఉందా లేదా అని చెప్పేసి ట్యాగ్స్ ఇస్తున్నారు. సో ఈవిడేమనిందంటే యూ నీడ్ టు యూజ్ అనదర్ మెషిన్ ఫర్ టు గెట్ అ బ్యాగ్ ట్యాగ్ ఫర్ చెక్ ఇన్ దానికంటే ఓకే ఫైన్ అని చెప్పి హ్యాండ్ లగేజ్కి మాత్రం వేయించుకున్నాం. చెక్ ఇన్ బ్యాగేజ్కి డిఫరెంట్ మెషిన్ ఉంది. సో దీని దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడు ఈ మెషిన్ దగ్గరికి వెళ్ళేసి వీ నీడ్ టు స్కాన్ అవర్ బోర్డింగ్ పాసెస్ స్కాన్ చేసిన తర్వాత అది ఇంకా అన్నీ అడుగుతుంది అనమాట. మీరు మీ బ్యాగ్ని ఎంత వెయిట్ చేశారా, ఎన్ని బ్యాగ్స్ యూస్ చేస్తున్నారు, ఎంత వెయిట్ అని చెప్పి మొత్తం డీటెయిల్స్ తీసుకుంటుంది అనమాట. సో దట్ మనకి ఇన్ఫర్మేషన్ అంతా మిస్లీడ్ అవ్వకుండా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఒక్క బ్యాగేజ్ యూస్ చేస్తున్నాం విచ్ ఇస్ 15 kilos. ఇంకేమైనా డేంజరస్ గూడ్స్ ఏమైనా క్యారీ చేస్తున్నారో అవన్నీ చెక్ చేసి డిక్లరేషన్ చేయాలన్నమాట. సో ఇంకా ప్రతి ఒక్కటి ఇస్తుంది. నైఫ్స్ అవన్నీ ఏమైనా ఉన్నాయా, ఇంకా డేంజరస్ గూడ్స్ ఫ్లేమబుల్ అట్లా ఏమైనా చేస్తున్నారా అని చెప్పి అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఇప్పుడు మనకి ట్యాగ్ వస్తుంది. సో ట్యాగ్ వచ్చిన తర్వాత ఎలా పెట్టుకోవాలనేది మొత్తం ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి బ్యాగ్ ట్యాగ్ అనేది ప్రింట్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో యూ నీడ్ టు జస్ట్ పీల్ దిస్ వే అని చెప్పేసి ఉంది. ఇలా మనకి బ్యాగ్ ట్యాగ్ పెట్టుకోవాలని ఉంది. శ్యామ్ వచ్చేసి ఇక్కడ మొత్తం నీట్గా సెట్ చేసేస్తున్నాడు. సో వీ నీడ్ టు జస్ట్ స్టిక్ ఇన్ దిస్ వే అని చెప్పి మళ్ళీ అక్కడ ఇంకొక స్టిక్కర్ ఉంటుంది. అది మనము నార్మల్గా బ్యాగ్ కైనా యూస్ చేయొచ్చు, లేకపోతే మన చెక్ ఇన్ బ్యాగ్స్ మన హ్యాండ్ లగేజ్ దానికైనా యూస్ చేయొచ్చు. అది జస్ట్ ఒక ఎక్స్ట్రా ట్యాగ్ అంతే. సో ఇప్పుడు ఈ ట్యాగ్ అంతా పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ ఇన్ చేసేసుకోవచ్చు అనమాట. సో ద సేమ్ వే ఇందాక చేసినట్టు మేము ఇప్పుడు బోర్డింగ్ పాసెస్ అన్ని స్కాన్ చేసిన తర్వాత ఫస్ట్ దాన్ని యాక్చువల్గా వే చేయమంటుంది బెల్ట్ మీద. సో బెల్ట్ మీద డ్రాప్ చేసేసాం బ్యాగ్ని. సో ఇక్కడ బ్యాగ్ డ్రాప్ చేశాక వెయిట్ చూపిస్తుంది అనమాట, 13.5 kilo ఉందని. సో మళ్ళీ మనము వచ్చి బోర్డింగ్ పాసెస్ని బార్కోడ్ స్కాన్ చేశాక డేంజరస్ గూడ్స్ అవన్నీ ఏమన్నా ఉన్నాయని చెప్పి డిక్లేర్ చేయాలన్నమాట. ఇక్కడేమో డస్ యువర్ బ్యాగ్ నీడ్ టబ్ అని అడుగుతుంది. సో మన బ్యాగ్ అవసరం లేదు, మాకు నార్మల్గా 15 kilos ఇచ్చారు కదా వెయిట్, బట్ 13 kilos ఉంది, ఇంకా 2 kilos ఎక్స్ట్రా ఏమన్నా అడిషనల్గా యాడ్ చేసుకుంటారని అడిగింది. సో అక్కడ స్క్రీన్ మీద వార్నింగ్ చూపిస్తుంది. నేను సెన్సార్కి చాలా దగ్గరగా ఉన్నా, సో బ్యాగ్ అనేది బెల్ట్ మీద మూవ్ అవ్వట్లేదు. సో మళ్ళీ అక్కడ నేను దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ వార్నింగ్ చూపించింది. సో నేను వెనక్కి రాగానే బ్యాగ్ అనేది సెల్ఫ్ డ్రాప్ అయిపోయింది. సో దిస్ ఈస్ హౌ వీ సక్సెస్ఫుల్లీ చెక్డ్ ఇన్ అవర్ బ్యాగ్ డ్రాప్. నేనైతే ఫస్ట్ టైం చేశాను. దాని తర్వాత మళ్ళీ ఈ వీడి దగ్గరకు వచ్చామన్నమాట మనము. సో ఇక్కడ ఓన్లీ మన క్యారీ బ్యాగేజ్కి మాత్రమే ట్యాగ్స్ పెడతారు. సో తన బ్యాగ్కి నా బ్యాగ్కి సో మాకు ఈచ్ 7 kilos ఉంది కాబట్టి మేము కరెక్ట్గా విత్ ఇన్ లిమిట్లోనే క్యారీ చేస్తున్నాము. సో మన ట్యాగ్స్ అన్ని వాళ్ళు నీట్గా పెట్టేశారు. ఇట్స్ టైమ్ టు డూ అవర్ సెక్యూరిటీ చెక్ ఇన్. అంత మెరిసిపోతున్నాడు. మా దాంట్లో నుంచి తీయాలి అవసరం లేదా? అమ్మయ్య, ఫైనల్గా సెక్యూరిటీ చెక్ ఇన్ అయితే అయిపోయింది. పెద్ద టైం ఏం పట్టలేదు, ఎవరు ఎక్కువ మంది లేరు కాబట్టి త్వరగా అయిపోయింది. మనకు అద్దం చూస్తే ఆగదే, ఆడవాళ్ళకి వెంటనే చూసేసుకోవాలి అర్జెంటుగా. దాని తర్వాత నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను. శ్యామ్ ఏమో వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఈ అబ్బాయిలు ఏం చేస్తారు, గంటలు ఫోన్లు పట్టుకొని వెళ్ళిపోతారు, గంటలు అందులోనే కూర్చుంటారు. నాకేం బోర్ కొడుతుంది. సర్లే ఈలోపు స్టోర్లని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి చూస్తున్నాను అనమాట. కావాల్సిన ఎసెన్షియల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, కాకపోతే రేట్లు ఎక్కువ అంతే ఎయిర్పోర్ట్లో కాబట్టి. ఇక్కడ వచ్చేసి కావాల్సిన డ్రింక్స్, ఒక కెఫే, మనకి ఒక మంచిగా ఫుడ్ తినడానికి అడ్డమైన గడ్డి యాక్చువల్గా అది. ఇంకా ఇది అనమాట ఎయిర్పోర్ట్, చిన్న ఎయిర్పోర్ట్. ఇంకా అప్పటికి ఎవరు రాలేదు.
సో నాకు వాటర్ కావాలి అంటే సర్లే అని తను వచ్చాక వాటర్ బాటిల్ తీసుకుంటున్నాడు. దేర్ వి గో. వాటర్ బాటిల్ తీసుకుంటున్నాడు. ఈ గడ్డి కావాలని అడుగుతున్నాడు. నాకేం వద్దు, ఎంత పొద్దున్న అని చెప్తున్నాను అక్కడ. ఫైనల్లీ వెయిట్ చేస్తున్నాం బోర్డింగ్ కోసం. మా ఆయన చూడండి దిక్కులు ఎలా చూస్తున్నాడు. ఏం చేయాలరా ఇక్కడ, నేను త్వరగా పిలవండి అన్నట్టు చూస్తున్నాడు వాళ్ళని. సో మాకేమో ఫ్లైట్ వచ్చేసి 6 o'clock అనమాట, బోర్డింగ్ 5:30కి. సో ప్రజెంట్ అయితే లైన్ కట్టేసాం, అర్జెంటుగా పంపించేస్తారేమో ఉత్సాహంతో, కానీ ఇంకా లైన్లోనే వెయిట్ చేస్తున్నాము. ఏ ఫైనలీ టైం టు గో. ఎంత చిన్నగా ఉందిరా ఇది, ఇదే ఫ్లైట్. సో బోర్డింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏదో మిస్సింగ్ అవుతుంది. సో 6:13 అయింది టైం, అసలు టేక్ ఆఫ్ అవ్వాల్సింది, లేట్ అయింది. ఎవరో పర్సన్ అటు ఇటు కూర్చున్నారు. సో వాళ్ళకి కరెక్ట్గా లేకుండే కౌంట్. సో మొత్తం రీచెక్ చేసుకుంటున్నారు. చాలా అంటే 15 minutes డిలే అయింది. 6:14 అవుతుంది నార్మల్గా స్టార్ట్ అవ్వాల్సింది. సో ఫైనల్లీ hello everyone, welcome on board. My name is Cody, the cab manager on today's flight. On behalf of the team, it's a pleasure to have you flying with us today. Flying us is Captain Gav Rogers along. సో ఫ్లైట్ వచ్చేసి మెల్బర్న్ టు సిడ్నీ, ఇట్స్ జస్ట్ 1 hour 5 minutes అనుకుంటా. నాకేం ఫుల్ బోర్ కొడుతుంటే మా ఆయన బాగా పడుకున్నాడు. సో ఈ గ్యాప్లో నేను వెటాన్ సినిమా డౌన్లోడ్ చేసుకున్నాను. ఇంకా అదే చూసుకుంటూ టైంపాస్ చేశాను అనమాట ఫ్లైట్లో. ఆఫ్టర్ 1 hour ఫ్లైట్ ల్యాండ్ అయిపోయిందా సిడ్నీలో. ఇది అనమాట సిడ్నీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు బ్యాగేజ్ కలెక్ట్ చేసేసుకోవడానికి బెల్ట్ నెంబర్ 5లోకి వెళ్ళిపోయినాం మేము. సో డొమెస్టిక్ ఎయిర్పోర్టే కాబట్టి చాలా తక్కువ బ్యాగేజెస్ ఉండే, మా బ్యాగ్ తొందరగా వచ్చేసింది. మేము ఇట్లా కలెక్ట్ చేసుకునే లోపే మా బ్యాగ్ ఇట్లా వెయిట్ చేస్తుంది మా కోసం. దాని తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ట్రైన్స్కి వే అవుట్ ఉందన్నమాట. డైరెక్ట్గా ట్రైన్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నాకు మెల్బర్న్కి సిడ్నీకి ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, సిడ్నీలో ట్రైన్ ట్రాన్స్పోర్ట్ చాలా మంచిగా అనిపించింది నాకు. డబుల్ డెక్కర్ ట్రైన్ బాగుండే, కొత్తగా ఉండే ఎక్స్పీరియన్స్ మాత్రం. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనము ట్రైన్స్ కానీ బస్సెస్కి కానీ వే అవుట్ ఉంటుంది. ఇది మేమైతే శ్యామ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేస్తామన్నమాట. ఇట్స్ వెల్కమ్ టు డొమెస్టిక్ స్టేషన్. సో ట్రైన్స్కి అటు సైడ్ వెళ్ళాలి. సో ఇదే అనమాట క్యాచ్ ఎయిర్పోర్ట్ లింక్ సెంట్రల్ సిడ్నీస్ ఎయిర్పోర్ట్ ట్రైన్. మేము సెంట్రల్కి వెళ్ళి సెంట్రల్ నుంచి మళ్ళీ ఇంకొక ట్రైన్ తీసుకొని ఎప్పింగ్కి వెళ్ళాలన్నమాట. మేము వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేసామని చెప్పారు కదా, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఎప్పింగ్లో ఉంటారు. సో అదే అనమాట, ట్రైన్స్కి అక్కడ రూట్ ఉంది, కిందికి వెళ్ళాలి ఇప్పుడు. సో నార్మల్గా ట్రైన్ సర్వీసెస్కి మనము టచ్ ఆన్ టచ్ ఆఫ్ అనేది ఒకటి ఉంటుంది. మెల్బర్న్లో అయితే మైకి యూజ్ చేస్తామన్నమాట, అది రీఛార్జ్ చేసుకొని టచ్ ఆన్ టచ్ ఆఫ్ చేస్తాము. బట్ సిడ్నీలో అయితే ఓపల్ కార్డ్ యూజ్ చేయొచ్చు. ఆల్సో వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఆ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్. సో నార్మల్గా ఇక్కడ మనము టచ్ ఆన్కి మనము వీ కెన్ జస్ట్ యూజ్ ఆ క్రెడిట్ కార్డ్స్ డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు అనమాట.
సో ఇట్లా డైరెక్ట్గా టచ్ ఆన్ చేసేస్తాయి. మళ్ళీ టచ్ ఆఫ్ చేసిన తర్వాత దాన్ని బట్టి ఛార్జెస్ పడతాయి. కానీ మనకి 3 days తర్వాత డిడక్ట్ అవుతుందంట మనీ. మాకు 3 days అవుతానే డిడక్ట్ అయినాక అర్థమైంది ఓకే ఇంత డిడక్ట్ అయిందని. సో మాకైతే $21 సంథింగ్ ఎంతో డిడక్ట్ అయింది బికాజ్ ఎయిర్పోర్ట్ లైన్ యూస్ చేసినందుకు. సో ఇప్పుడు మనం సెంట్రల్ స్టేషన్కి వెళ్ళాలి కాబట్టి వీ జస్ట్ నీడ్ టు యూజ్ ద ప్లాట్ఫామ్ 1 ట్రైన్. సో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. కానీ ట్రైన్ సర్వీసెస్ చాలా మంచిగా ఉండే ఇక్కడ. ఇమీడియట్గానే ఉండే ట్రైన్స్. ఎక్కువసేపు ఏం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండే. సో మాకైతే మేము దిగంగానే 3 minutesకి ఒక ట్రైన్ ఉండే, సిటీ సర్కిల్ ట్రైన్. సో ఈ ట్రైన్లో మేము ఇప్పుడు ఎప్పింగ్కి వెళ్ళాలన్నమాట. పైన కూర్చున్నావా? ఇక్కడ కూర్చో, అక్కడ కూర్చో. అరే కింద కూడా ఉంది. ఇక్కడ కూర్చున్నా పట్టలేదా? మస్కాట్లో ఉన్నాము ఇప్పుడు. ఇక్కడ ఎక్కినాము. గ్రీన్స్ వే తర్వాత సెంట్రల్ స్టేషన్లో దిగి మళ్ళీ సెంట్రల్ 21 ప్లాట్ఫామ్ నుంచి 4th ప్లాట్ఫామ్కి చేంజ్ అయ్యి అక్కడ నుంచి ఎప్పింగ్ పోవాలి. నెక్స్ట్ ట్రైన్ ఎప్పింగ్. అక్కడ కూడా నుంచి 3 stops ఉంది. 1 to 25 కిందికి వెళ్ళాలి. ఇంకో 1 to 11 అంట. సో ఇప్పుడు మాకు ట్రైన్ 5 minutesలో ఉందన్నమాట. మా ఆయన నన్ను ఉరికిస్తున్నాడు. ట్రైన్ వచ్చేసింది. మెల్లగరా ఆయన గుద్దినో. ఫైనలీ రీచ్డ్ ఎప్పింగ్ స్టేషన్. ఇప్పుడు వాళ్ళ రూమ్ వెతుక్కుంటే వెళ్ళాలి. ఇప్పుడు అడ్రస్ చూసి రూమ్ వెతుక్కుంటే వెళ్ళాలన్నమాట. సో మా ఆయన హీరో. ఇప్పుడు ఇక్కడ నుంచి 6 minutes వాక్. ఇదిదా అపార్ట్మెంట్ అయితే చాలా బాగుంది. బట్ ఎనీవేస్ ఇట్స్ కంజెస్టెడ్ ఇన్ సిడ్నీ. రూమ్ వెతుక్కుంటూ వెళ్ళిపోయాము. ఇక మా ఆయన తంటాలు పడుతున్నాడు డోర్ బెల్ కోసం, యాక్సెస్ కోసం. సో ఇప్పుడు మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మా డే మొత్తం స్టార్ట్ చేసేయాలి. ఎక్కడెక్కడ తిరుగుదాం అనుకున్నాం, ఏమేమి ప్లాన్ చేసామో అన్నీ. సో వీ విల్ అప్లోడ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే వ్లాగ్స్. మేమైతే ఏమేమి చేసామో అన్నీ అప్లోడ్ చేస్తాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేనైతే రేపు ఇంకొక వీడియో రిలీజ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ వీడియో చూసేసేయండి. ప్లీజ్ డూ బ్లెస్ అస్. ఎవరైతే మమ్మల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ.